హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? పెంపు పట్టీ కోసం ఎలా వేయాలనేది వీడియో. మీరు 3.5 పాయింట్ కానీ 4 పాయింట్లు కానీ వెడల్పు బిట్ ఒకటి తీసుకోండి. ఇలాగా స్ట్రైట్గా పెట్టకూడదండి. కాజాల పట్టీకి స్ట్రైట్గా పెట్టడం వల్ల మీరు ఎన్ని కుట్లేసినా కానీ చెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది. ఇది ఒక చిన్న టిప్పు. అలా క్రాస్గా పెట్టుకోండి, కింద షేప్ పట్టీ దగ్గర బాగుంటుంది. అలా పెట్టడం వల్ల పట్టీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. చెస్ట్ దగ్గర కూడాను లూజులు రాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. అలా పెట్టి మనం ఒక లైన్ వేసేసుకొని వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి. మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. అలా మనం మంచి వైపుకి మడవాలి. అడుగు వైపు జాయిన్ చేసుకొని లో వైపుగా జాయిన్ చేసి పైకి అలా మడుచుకుంటే పట్టి చాలా నీట్గా వచ్చేస్తుంది. అలా లైన్ నీట్గా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు కుట్టుకోవడం వల్ల కాజాలు పట్టి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒక పాదం వార పెట్టి ఇంకో కుట్టు కూడా వేసామంటే చక్కగా మనం కాజాలు కుట్టుకోవడానికి కాజాలు పట్టి నీట్గా రెడీ అవుతుంది మనకి. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించటం వల్ల బ్లౌజులు చాలా నీట్గా కుదురుతాయండి. డబల్ స్టిచ్ వేసేద్దాము. పాదం వార పెట్టేసి డబల్ స్టిచ్ కూడా వేసేస్తే ఆ 2 కుట్ల మధ్య మనం కాజాలు వేసుకోవచ్చు. నేను చెప్పిన విధానంతో మీరు కాజాలు పట్టి కుట్టారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఎంత చేతగాని వాళ్ళకు కూడాను చక్కగా చేతనవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.